గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో సిఎన్ఎస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం పరిధీయ నాడీ వ్యవస్థ అంటే పిఎన్ఎస్, పెరిఫెరల్ న్యూరల్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు మనకి పరిధీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి అంటే మన శరీరంలో మన జీవక్రియలన్నింటినీ సమన్వయపరచడానికి ఈ నాడీ వ్యవస్థలు అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ప్రీవియస్లో చూసిన సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం మెదడు, వెన్నుపాము గురించి అయితే డిస్కస్ చేసాం కదా. అది కానివ్వండి, పరిధీయ నాడీ వ్యవస్థ కానీ ప్రతి ఆర్గన్ ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఒక మెకానిజంని అయితే మన బాడీలో ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇవన్నీ మన శరీర క్రియల్ని ఇంటిగ్రేట్ చేయడానికి, సమన్వయపరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మన బాడీ ఒక అమేజింగ్ క్రియేషన్ అనమాట. ఇందులో ప్రతి ఆర్గన్ కూడా చాలా చురుగ్గా, చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం ప్రీవియస్ చూసిన మెదడు కానివ్వండి, వెన్నుపాము కానివ్వండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం చూడబోయే పరిధీయ నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయంటే కపాల నాడులు, అట్లాగే కశేరు నాడులు అనేవి ఉంటాయి అన్నమాట. వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అసలు పరిధీయ నాడీ వ్యవస్థలో ఇంకా ఏమున్నాయి అని కూడా మనం చూద్దాం. ఈ పరిధీయ నాడీ వ్యవస్థలో మనకి మరల దైహిక నాడీ వ్యవస్థ, అట్లాగే స్వయంచోదిత నాడీ వ్యవస్థ రెండు రకాలుగా వాటి వర్క్స్ అయితే చూపెడతాయి అన్నమాట. అట్లాగే మరల స్వయంచోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత నాడీ వ్యవస్థ కూడా ఉన్నాయన్నమాట. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో మనకి బయాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ క్లాసెస్ వరకు కూడా అప్లోడ్ చేయబడతాయి. అట్ ద సేమ్ టైం మెథడాలజీ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. కనుక ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. మనం చూద్దాం పరిధీయ నాడీ వ్యవస్థ. మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం ఫ్రెండ్స్. మెదడు నుంచి ఏర్పడే కపాల నాడులు, అట్లాగే వెన్నుపాము నుంచి ఏర్పడే కశేరు నాడులు కలిపి పరిధీయ నాడీ వ్యవస్థగా పరిగణిస్తారనమాట. మనకి కపాల నాడులు ఎన్ని ఉన్నాయంటే 12 పెయిర్స్ ఉన్నాయన్నమాట. స్కల్ 12 అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిశ్రమ వీటిలో మరలా జ్ఞాననాడులు ఉన్నాయి. ఈ 12 చేతుల కపాల నాడుల్లో జ్ఞాననాడులు ఉన్నాయి, మిశ్రమ నాడులు ఉన్నాయి, చాలక నాడులు ఉన్నాయి అన్నమాట. ఇవి చూపెడతాను మీకు. నెక్స్ట్ ఏ నాడులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ గ్రాన నాడి మనకి మన నాసికా కక్షలో ఉంటుందన్నమాట. ఇది మస్తిష్కార్క గోళంలో శంకులంబికతో కలిసి ఉంటుందన్నమాట. శంకులంబిక మనం చూసే మస్తిష్కార్క గోళాల్లో శంకులంబిక, పార్శ్వలంబిక, పూర్వలంబిక, అలాగే అనుకపాల లంబిక అని 4 లంబికలు ఉంటాయి అన్నమాట. అందులో శంకులంబికతో ఇది కలుస్తుంది అనమాట. దృష్టి నాడి ఇది మనకి కంటిలోని రెటీనా నుంచి ఏర్పడుతుందన్నమాట. ఈ అక్షాకరణలో దృష్టి స్వస్తికంను ఏర్పరుస్తాయి ఇవన్నీ కలిసి. నెక్స్ట్ మనకి నేత్రీయ చాలక నాడి, ఇది మనకి చాలక నాడి అన్నమాట. ఇది నిమ్న అవనమ ఊర్ధ్వ నిమ్న మధ్య రుచికండరాలకు ప్రయాణం చేసిందనమాట. చాలక ప్రచోదనాలను చేరవేస్తుంది. అనుభూత నాడి ఏంటంటే ఊర్ధ్వ అపనవ కండరాలకి మనకి ప్రచోదనాలను చేరవేస్తుంది. త్రిధార నాడి అంటే మనకి ఇందులో పేర్లోనే ఉంది కదా, త్రిధార 3 నాడులు ఉంటాయి. నేత్రీయ, జంబిక, అధో హనుశాఖ. నేత్రీయ శాఖ, జంబిక రెండు కూడా జ్ఞాన నాడులు, అధో హనుశాఖ మిశ్రమ నాడి. నెక్స్ట్ ఇవన్నీ వేటితో కనెక్ట్ అయి ఉంటాయి అంటే అశ్రుగ్రంథులు, కనురెప్పలు, తాలువు, దంతాలు, పెదవులు, ముక్కు, నాలుక, కనత భాగాల నుంచి జ్ఞాన ఉద్దీపనని గ్రహిస్తుంది. వేటికి ప్రచోదనాలు చేరవేస్తుందంటే అశ్రుగ్రంథులు, కిందోడ కండాలు, అధోజిహ్విక, అధోచంబికలకు ప్రచోదనాలను చేరవేస్తుంది. అంబుసెన్స్ నాడి అంటే కనుక ఇది మనకి నిమేషక పటలానికి ఈ ప్రచోదనాలను చేరవేస్తుంది అనమాట. ఆస్య నాడి అంటే ఇది మనకి పాన్స్వరోలి మీద గసీరియన్ నాడి ఉంటుంది కదా, దాని ద్వారా పాన్స్వరోల్ని చేరుతాయి అన్నమాట. శ్రవణ నాడి అంటే మనకి వినికిడి, వెస్టిబ్యులర్ కాక్లియర్ నాడి మనకి చెవిలో ఉంటుంది కదా, దానికి ఇవి చేరవేస్తుంది ప్రచోదనాలను. జిహ్వ గ్రసని నాడి అంటే ఇది మిశ్రమ నాడి, మనకి చెవికి జిహ్వ అంటే నాలుక గ్రసని ఫారిన్స్ లోనికి ఉన్న పెరోటిడ్ ఉంటాయి కదా, గ్రసనిక రెండు వైపులా వాటికి మనకి ప్రచోదనాలను చేరవేస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే వాగస్ నాడి, ఇది మిశ్రమ నాడి మధ్యముఖం నుంచి ఏర్పడుతుంది అనమాట. ఇది
ఏ జ్ఞానతంతువులు ఈ నాడి ద్వారా మధ్యముఖాన్ని చేరుతాయి అన్నమాట. నెక్స్ట్ కశేరు అనుబంధ నాడి. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కనుక దీనిలో చాలక తంతువులు, ఊపిరితిత్తులు, ఆహార వాహిక, జీర్ణాశయం, పేగు లాంటి అవయవాల కండరాల్లో అంతమవుతాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కశేరు అనుబంధ నాడి అంటే కనుక దీని చాలక శాఖలు గ్రసని, స్వరపేటిక, మెడ, భుజకండరాలకు చాలక ప్రచోదనాలను చేరవేస్తాయి అన్నమాట. జిహ్వ అధో నాడి అంటే కనుక చాలక తంతువులు 4 కండరాలకు ప్రచోదనం చేరవేసి తద్వారా మాట్లాడడానికి ఉపయోగపడే నాడి ఏంటంటే జిహ్వ అధో నాడి. తర్వాత కశేరు నాడి చూద్దాం. ఇప్పుడు ఈ 12 మిశ్రమ నాడి జ్ఞాన నాడులు ఎన్ని ఉంటాయి అంటే కనుక ఇక్కడ చూడాలి మీరు ఒకసారి. 1, 2, 8 జ్ఞాన నాడులు, 3, 4, 6, 11, 12 చాలక నాడులు, 5, 7, 9, 10 మిశ్రమ నాడులు. ఇది ఒక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కశేరు నాడులు. కశేరు నాడులు మనకి 31 జతలు ఉన్నాయి, అంటే 62 ఉన్నాయి అన్నమాట. గ్రీవ కశేరు నాడులు మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసాం కదా. ప్రీవియస్ లెసన్లో కండరం వాటి గురించి చదువుకునేటప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా వెన్నుముక అని చెప్పి. ఇక్కడ గ్రీవ కశేరుకాలు, ఉర కశేరుకాలు, కటి కశేరు, త్రికము, అనుత్రికము ఇవన్నీ వెన్నుపాములో ఎముకలు అన్నమాట. వెన్నుపాములో ఎముకలు అవి మనకి ఇక్కడ పేర్స్ ఇచ్చారనమాట. గ్రీవ కశేరు నాడులు 18 జతలని, ఉర కశేరు నాడులు 12 జతలని, కటి కశేరు నాడులు 5 జతలని, త్రిక కశేరు నాడులు 5 జతలు, అనుత్రిక కశేరు నాడులు 1 జత. మనకి త్రిక అనగానే 3 అనుకుంటాం, కానీ ఇక్కడ 5 పేర్స్ అనమాట త్రిక ప్రాంతంలో ఉంటాయి అనమాట. అంటే వెన్నెముక ఇట్లా ఉంది కదా, ఇక్కడ త్రిక, ఇక్కడ అనుత్రిక, ఇదేమో కటి, ఇదేమో ఊర, ఇదేమో గ్రీవ, ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూద్దాము, ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. గ్రీవ ప్లక్షం 1 నుంచి 4, ఇక్కడ 8 జతలు ఉన్నాయి కదా, వీటిలో 1 to 4 గ్రీవ ప్లక్షం, ఇక్కడ 5 జతల్లో 1 to 4 కటి ప్లక్షం. ఇక్కడ బాహుప్లక్షం ఏంటి అంటే కనుక ఈ గ్రీవ కశేరుకాల్లో మిగిలిన 5 ఉన్నాయి, ఇక్కడ 4 వరకే ఉన్నాయి, మిగిలిన 5 నుంచి 8 వరకు. అట్లాగే మొదటి ఉర కశేరుకాల్లో 1 మొత్తం కలుపుకొని మనకి బాహుప్లక్షం. బాహుప్లక్షంలో ఏమేమి ఉంటాయని ఇస్తే కనుక 5 నుంచి 8 గ్రీవ కశేరు నాడులు, అట్లాగే మొదట ఉర కశేరు నాడి, ఓకే, అది బాహుప్లక్షం. కటిప్లక్షం అంటే 1 to 4 కటి కశేరు నాడులు. త్రికప్లక్షం అంటే 4వ కటి, ఇక్కడ 1 to 4 కటిప్లక్షం కిందకు వస్తాయి. ఇక్కడ మిగిలిపోయిన 5వది ఉంది కదా, ఆ 5వది దాంతోపాటు 4వది, అంటే 4, 5 కటి నాడీ శాఖ, 5వ కటి కశేరు నాడులు, మొదటి 3 త్రిక కశేరు నాడులు. ఈ మొదటి 3 త్రిక కశేరు నాడులు మొత్తం కలిపి త్రికప్లక్షం కింద వస్తాయి అన్నమాట. అనుత్రిక ప్లక్షం అంటే ఇందులో త్రికపక్షంలో 3 వెళ్ళిపోయినాయి కదా, ఇంకా మిగిలిన 2 ఉంటాయి కదా, ఆ రెండింటిని కలుపుకొని అనుత్రిక అంటే 4, 5వ త్రిక కశేరు నాడులు, అనుత్రిక కశేరు నాడులు కలయిక వల్ల అనుత్రిక ప్లక్షం ఏర్పడుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ కాడా ఈక్వినా అంటే ఏంటి అంటే కనుక కటి, త్రిక, పుచ్చనాళ్ళు అంత్యతంతువులతో వెనుకకు విస్తరించడం వల్ల, ఇట్లా వెనుకకు విస్తరించడం వల్ల ఇక్కడ కాడా ఈక్వినా అనేది ఏర్పడుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిధేయ నాడీ వ్యవస్థ రకాలు. దైహిక నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. దైహిక నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే మన ఆధీనంలో, అంటే బాహ్య ఉద్దీపనలకు అనుగుణంగా, అంటే మనం బయట వర్క్ చేసుకోవడానికి కానీ ప్రతిదానికి కానీ దైహిక నాడీ వ్యవస్థే మనకి ఉపయోగపడుతుంది. దీనిలో జ్ఞాన నాడులు, చాలక నాడులు 2 ఉంటాయి అన్నమాట. ఇది ప్రతీకార చర్యలు ఆ టైప్ ఆఫ్ వర్క్స్ని చేస్తూ ఉంటుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటే అంతరంగ అవయవాలు, అంటే మన ఆధీనంలో లేకుండా వాటంతటిగా అవి వర్క్ చేసుకుంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రసరణ కానీ అవి మన ఆధీనంలో ఉండవు. హార్ట్ బీట్ కానీ డైజెషన్ కానీ అవి మన ఆధీనం, మనం డైజెస్ట్ అవ్వడం వద్దు ఆగిపోతే ఆగిపోవడం అట్లాంటిది ఉండదు. వాటంతటికి అవి స్వయంగా లోపల ప్రక్రియలని, ప్రాసెస్ని జరుపుకుంటూ ఉంటాయి కాబట్టి అవి స్వయంచోదిత నాడీ వ్యవస్థ కింద వస్తాయి అన్నమాట. ఇది ఎక్కువ చాలక వ్యవస్థగా పనిచేస్తుంది అనమాట. కానీ ఇవి వాటంతటిగా పనిచేస్తున్నా కూడా ఇవి మధ్యముఖం, అధోపర్యంకం వాటి కింద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి అనుమతి తీసుకుంటాయి అన్నమాట. వేటి అనుమతి? మధ్యముఖం, అధోపర్యంకం అనుమతి తీసుకుంటాయి అన్నమాట. ఇందులో మరలా 2 ఉన్నాయి, సహానుభూత, సహసహానుభూత. సహానుభూత అంటే వెళ్ళు, మీకు ఎగ్జాంపుల్గా వెళ్ళు అని చెప్పేదన్నమాట. సహసహానుభూతి అంటే వద్దు,
ఇట్లా రెండు ఆపోజిట్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే సహానుభూత వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే కనుక ఇందులో ఒక జత సహానుభూత గొలుసులు ఉంటాయి, పూర్వనాడి సంధి సహానుభూత తంతువులు ఉంటాయి, పరనాడి సంధి సహానుభూత తంతువులు ఉంటాయి. అట్లాగే 3 జతల సహపార్శ్వ నాడీ సంధులు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సహానుభూత నాడీ గొలుసులు 2 పుర్రె ఆధారం నుంచి వెనుక పృష్ఠ మహాధమనికి వెనుక భాగంలో ఒక్కొక్కటి చొప్పున అమరి ఉంటాయి అన్నమాట. ప్రతి గొలుసులోనే అనేక సహానుభూత నాడీ సంధులు ఒక క్రమంలో ఏర్పరచబడి ఉంటాయి అన్నమాట. ప్రతి సహానుభూత నాడీ సంధి రామన్ కమ్యూనికన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది మనకి వెన్నెముక, ఇది మనకి ఈ సహానుభూత విభాగం అనుకుంటే, ఈ మధ్యలో ఉన్నది రామన్ కమ్యూనికన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రామస్ కమ్యూనికన్స్ దీంతో అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ 3 మనకి సహపార్శ్వ సంధులు చూసుకుంటే, ఒకటి ఉదర నాడీ సంధి, ఒకటి ఊర్ధ్వ ఆంత్రయోజన నాడీ సంధి, నిమ్న యోజక నాడీ సంధి, ఈ 3. ఈ పూర్వ నాడీ సంధి కణాలు వెన్నెముకలో ఉరక్కటి ప్రాంతాల్లో, అంటే ఉరక్కటి అంటే ఇక్కడ మనం వెన్నెముక తీసుకుంటే ఇది గ్రీవ, ఇది ఇది కటి ప్రాంతాలు, వీటి మధ్యలో ఉంటుందన్నమాట. అందువల్ల సహానుభూత విభాగాన్ని ఉరస్కటి అంటే ఈ రెండింటిని కలుపుకొని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉరస్కటి విభాగం అని పిలుస్తాం అన్నమాట. ఈ సహపార్శ్వక ఈ విధంగా ఇవి ఈ ఉదర నాడీ సంధి, ఊర్ధ్వ ఆంత్రయోజక సంధి, నిమ్నాయాతి సహపార్శ్వ కణాలు ఈ వెన్నెముకతో కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇదేమో సహానుభూత నాడీ వ్యవస్థ. ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ, ఈ 3 కూడా సహపార్శ్వ 3 జతల సహపార్శ్వ నాడీ సంధులు అన్నమాట. ఇవి ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఉరస్కటి ప్రాంతంలో అవివాహాన్ని ప్రచోదనాలను చేరవేస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఉరస్కటి బాహ్య ప్రవాహం అని పిలుస్తాం. అట్లాగే సహసహానుభూత విభాగంలో చూస్తే ఈ సహసహానుభూత కపాల త్రిక విభాగం అంటే ఇక్కడ నాడీకణ దేహాలు మెదడులో వెన్నెముక త్రికనాడి ప్రాంతంలోనూ ఉంటాయన్నమాట. అంటే ఈ కపాలం నుంచి త్రిక ప్రాంతం వరకు ఇక్కడ కపాలం నుంచి త్రిక ప్రాంతం వరకు ఈ సహసహానుభూత విభాగం పనిచేస్తుంది అనమాట. అందువల్ల దీన్ని ఏమంటారు అంటే కపాల త్రిక విభాగం. ఇక్కడ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ కపాల త్రిక బాహ్య ప్రవాహం అని పిలుస్తామన్నమాట. ఈ విధంగా మనకి సహానుభూత సహసహానుభూత అనే విభాగాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వాటి యొక్క ఆపోజిట్స్. ఇక్కడ ఏం పనిచేస్తున్నాయి, ఇక్కడ ఏం పనిచేస్తున్నాయి అని ఇచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే ఇచ్చారనమాట. నేత్రాలు కంటి పాపని విస్ఫారం చేస్తే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు లేదా ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు మనం ఎట్లా అమ్మో అంటాం కదా, అమ్మో అన్నప్పుడు కంటి పాప పెద్దదవుతుంది. అట్లా అయినప్పుడు ఈ సహసహానుభూత కంటిపాపను కూర్చుంపచేస్తుంది. అట్లాగే అవ్వలేదనుకో మన ఆర్గన్స్ ఎక్కడికక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మన బాడీ అనేది చాలా అద్భుతంగా వర్క్ చేస్తుందండి. ఇప్పుడు మనకి ఏదైనా వర్క్ చెప్పి మమ్మీ నువ్వు చెయ్యి అన్నారు అనుకో, డాడీ నువ్వు వద్దన్నారు, మనకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. కానీ మన బాడీ అట్లా అనుకోవట్లేదు అనమాట. అది ఎంత సామరస్యంగా పనిచేస్తుందో మీరు దీన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. హృదయస్పందన రేటును పెంచుతుంది, హృదయస్పందన రేటును తగ్గిస్తుంది. అట్లాగా ఈ విధంగా ఇవన్నీ కూడా వాటి డిఫరెన్సెస్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి మీరు జాగ్రత్తగా. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అవుతున్న వారు, రీసెంట్గా బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనం నాడీ ప్రచోదన స్వభావం, ఆవిర్భావం, వహన వీటి గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే సహానుభూత నాడీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే పోరాట లేదా పలాయన. సహసహానుభూత విభాగం ఎట్లా పనిచేస్తుందో విశ్రమించు, జీర్ణించు. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.